కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాది వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సస్ జాయింట్ డైరెక్టర్ చంద్రకళతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్న సెన్సస్ సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి అవసరమైన సూచనలు మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ నగర పరిధిలో గృహ గణన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, విద్యా, ఉపాధి, నివాస పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. ఈ గణాంకాలు భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సెంట్రల్ సెన్సస్ జాయింట్ డైరెక్టర్ చంద్రకళ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా గణన ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ప్రజలు సరైన సమాచారం అందించడం ద్వారా గృహ గణన విజయవంతం అవుతుందని ఆమె తెలిపారు. అలాగే ప్రజలు ఎలాంటి అపోహలు అవసరం లేదని, అధికారిక గుర్తింపు కార్డులతో వచ్చే సెన్సస్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గృహ గణన ద్వారా సేకరించే సమాచారం పూర్తిగా ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించబడుతుందని, ప్రజలు నిర్భయంగా వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, యానిమేటర్లు, సెన్సస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయించి మీ యొక్క వివరాలందరూ కూడా తెలియజేసి కూర్చున్నాము. ఇది ఈ నెల 20తో ముగుస్తుంది, రేపటితో ముగుస్తుంది కాబట్టి ఇన్యూమినేటర్స్ కూడా మరి తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఇన్యూమినేటర్ కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా అనే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ సమాచారం సాధ్యమంత మట్టుకు ఇవ్వండి. కొంతమంది మనం వచ్చే సమయంలో డోర్స్ క్లోజ్ చేసి ఉంటున్నాయి. ఒకసారి క్లోజ్ చేసినా పర్వాలేదు, వస్తాము. రెండోసారి వస్తాము, 3 సార్లు వస్తాం. డోర్ క్లోజ్ చేసి ఇంటికి 3 సార్లు దాటితే మళ్ళీ క్లోజ్డ్ డోర్స్ అని రాసేస్తారు. మరి అట్లాగే ఎవరైనా వచ్చినప్పుడు మీరు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా స్టేట్ సెన్సస్ సంబంధించి డైరెక్టర్ గారు, మేడం గారు వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ అబ్జర్వర్ కూడా వచ్చి ఇప్పుడు మార్నింగ్ అంతా చూశారు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పుడు మన సాయిబాబు గారు కానీ, ఏఎంసీ చైర్మన్ గారు కానీ, ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ కానీ, నాయకులు కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా నేను వచ్చారు, ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా మనవి ఏంటంటే, ఈ సెన్సస్ విషయంలో తగిన సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాను. ప్రతి ఎన్యూమినేటర్ కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చిన టార్గెట్ ని కంప్లీట్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాను.